నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. నేను సోను వెంకటేష్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గత ప్రభుత్వం గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ శాఖలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చిందని జడ్పీ చైర్మన్ విఠలరావు అన్నారు. ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ సంక్షేమ ఫలాలు అర్హులందరికీ అందేలా అధికార యంత్రాంగం సమర్థవంతంగా బాధ్యతలను నిర్వర్తించిందని ఆయన కొనియాడారు. జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలోని సమావేశపు గదిలో జడ్పీ చైర్మన్ దాదన్నగాల విఠలరావు అధ్యక్షతన గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ, ఇతర శాఖలపై స్థాయి సంఘ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ విఠలరావు మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిందని అన్నారు. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, విద్య, వైద్యం, మహిళా, స్త్రీ, శిశు సంక్షేమం కోసం సభ్యులు, సంబంధిత జిల్లా ఉన్నతాధికారులు ప్రభుత్వానికి అండగా ఉంటూ ప్రజలకు 100% సంక్షేమ పథకాలు అందేలా అహర్నిశలు కృషి చేశారని చెప్పారు. ప్రజలకు లబ్ధి జరిగేలా కృషి చేసినందుకు ఆయన అభినందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రజల సంక్షేమం కోసం పాటుపడాలని ఆయన కోరారు. ఈ సమావేశానికి గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ శాఖ స్థాయి సంఘం చైర్మన్, జడ్పీ వైస్ చైర్మన్ రజిత, ఎల్లయ్య యాదవ్, జడ్పీడీసీ సభ్యులు సుమలత, కోటగిరి శంకర్, నందిపేటి యమున, మోపాల్ కమల, కోఆప్షన్ సభ్యులు మోయిస్, సీఈఓ ఉషా, డిప్యూటీ సీఈఓ సుందర వరదరాజన్, డిఆర్డీఓ సాయాగౌడ్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. అట్లాగే మా గౌరవ జడ్పీటీసీ సభ్యులు కవిరాజ్ నిజామాబాద్ సుమలత గోపాల్ రెడ్డి గారికి, మా కోఆప్షన్ సభ్యులు మోయిజ్ గారికి, మా డిఆర్డీఏ పిడి సాయగౌడ్ గారికి, డీసీఓ శ్రీనివాస్ గారికి, ఇంకా మిగతా ఉన్నతాధికారులు, మా మొత్తం అధికారులకి, ప్రెస్ అండ్ మీడియా సోదరులందరికీ సందర్భంగా శుభాభినందనలు తెలియజేస్తూ, మరి గతంలో ఈ స్థాయి సంఘ సమావేశాలు 3 రోజులు జరుపుకునేటి మా సిఇఓ గారు కొత్త వచ్చి మా దగ్గర 2 రోజులే జరిపినాం నాగర్ కర్నూలులో. ఇక్కడ కూడా అదే సంస్కృతి పాటిస్తామన్నప్పుడు మంచి పద్ధతి. ఇక్కడ ఏం ట్రాన్సాక్షన్ కూడా లేదు, ఖాళీ ఫార్మాలిటీగా మీటింగ్ పెట్టుకోవడమే. రేపు లాస్ట్ డేట్ కాబట్టి రేపు కంప్లీట్ చేసుకోవాలనే ఉద్దేశం. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడనుండగా మద్యం అమ్మకాలపై పోలీస్ శాఖ ఆంక్షలు విధించింది. జూన్ 3 నుంచి 3 రోజుల పాటు వైన్స్లు, బార్లు మూసి ఉంచాలని డీజీపీ హరీష్ గుప్తా ఆదేశాలు జారీ చేశారు. పార్లమెంటు ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
డీజీపీ హరీష్ గుప్తా ఆదేశాలతో కౌంటింగ్ రోజు ఎలాంటి సంఘటనలు ఎదురవ్వకుండా చర్యలు తీసుకుంటున్నారు. జూన్ 3, 4, 5 తేదీల్లో మద్యం అమ్మకాలను నిషేధించాలని అన్ని జిల్లాల అధికారులను డీజీపీ ఆదేశించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని హోటల్స్, లాడ్జీలలో తనిఖీలు చేసి అనుమానితులను అదుపులోకి తీసుకోవాలని అన్నారు. సోషల్ మీడియాలో వచ్చే వార్తలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అప్రమత్తంగా ఉండాలని పోలీసు అధికారులను డీజీపీ ఆదేశించారు. కల్తీ కల్లులో వినియోగించి ఆల్ఫాజోలంను అక్రమంగా విక్రయిస్తున్న కీలక వ్యక్తిని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. రామారెడ్డి కేంద్రంగా ఆ వ్యక్తి రాష్ట్ర వ్యాప్తంగా మత్తు పదార్థాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నట్లు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి వెల్లడించారు. ఉమ్మడి జిల్లాలో కల్లు డిపోలకు గత 10 ఏళ్లుగా రహస్యంగా ఆల్ఫాజోలం మత్తు పదార్థాన్ని విక్రయిస్తూ అక్రమార్జనకు పాల్పడిన నిందితుడు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. నిజామాబాద్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం రాత్రి కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో పక్కా సమాచారంతో నిఘా ఉంచారు. రామారెడ్డి మండల కేంద్రానికి చెందిన ప్రధాన సూత్రధారి గాంధారి మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తికి 1/2 కిలోకి పైగా ఆల్ఫాజోలం విక్రయిస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తి కృత్రిమ కళ్ళు తయారీలో వినియోగించే క్లోరోఫామ్, డైజోఫామ్తో పాటు ఆల్ఫాజోలం సరఫరా చేస్తున్నట్లు తెలిసింది. ఉమ్మడి జిల్లాతో పాటు మెదక్, సిద్దిపేట, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు ఆయన కల్లులో కలిపే మత్తు పదార్థాలను రహస్యంగా చేరవేస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా కల్తీ కల్లులో వినియోగించే మత్తు పదార్థాలు విక్రయిస్తూ తప్పించుకు తిరుగుతున్న ప్రధాన సూత్రధారితో పాటు మరో 2 అదుపులోకి తీసుకున్నట్లు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి తెలిపారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని ఎక్సైజ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు మాట్లాడుతూ విశ్వసనీయ సమాచారంతో తనిఖీలు నిర్వహించగా దడిగే శేఖర్ గౌడ్, ఆకుల బైరా గౌడ్, రాఘవపల్లి ప్రసాద్ గౌడ్ అనే 3 వ్యక్తులను అరెస్టు చేసినట్లు తెలిపారు. వారి వద్ద నుండి సుమారు 12,30,000 విలువ చేసే 1,250 గ్రాముల ఆల్ఫాజోలం స్వాధీనం చేసుకున్నట్లు డీసీ తెలిపారు. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డైరెక్టర్ మా కమలాసన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నిన్న రాత్రి నుంచి స్పెసిఫిక్ అంటే సమాచారం మీద నిజామాబాద్ ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది మొత్తం కూడా ఈ యొక్క ఆపరేషన్లో పాల్గొనడం జరిగింది. దీంట్లో మాకు 3 అక్యూజులు అరెస్ట్ చేయడం జరిగింది. ముందుగా గాంధారి నుంచి నగ్లూరు, ఏదైతే గాంధారి మండలం నగ్లూరు విలేజ్ ఉందో ఆ దారిలో మాకు ఒక వ్యక్తి శేఖర్ గౌడ్ అనే ఒక వ్యక్తి లభించడం జరిగింది. అతని దగ్గర 1.250 అంటే కేజీంబావ్ పౌడర్ దొరికింది. దాన్ని మేము నిర్ధారించుకున్న తర్వాత అది ఆల్ఫాజోలం అని సీజ్ చేయడం జరిగింది. అతన్ని ప్రశ్నించిన తర్వాత అతను ఎవరిచ్చారని చెప్పేసి ప్రశ్నిస్తే అతను రామారెడ్డి విలేజ్లో ఉన్నటువంటి బైరాగౌడ్ అనే వ్యక్తి నుంచి అతను నాకు ఇచ్చారని చెప్పాడు. అదే రాత్రి మేము మళ్ళీ ప్రొసీజర్ ప్రకారం అతన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత బైరాగౌడ్కి ఎవరు ఇచ్చారంటే దోమకొండలో ఉన్నటువంటి ప్రసాద్ గౌడ్. ఇంతకుముందు ప్రసాద్ గౌడ్ వైన్ షాప్ కూడా నడిపాడు, కళ్ళు మామలో కూడా చేశాడు. అతన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ప్రసాద్ గౌడ్ విచారిస్తే వైజాగ్ నుంచి కిరణ్ అనే అతను నాకు ఇచ్చాడని చెప్తున్నాడు. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో అతన్ని కూడా మేము అరెస్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఒక బైకు, ఒక 3 సెల్ ఫోన్లు కూడా సీజ్ చేయడం జరిగింది. మీకు ఇక్కడ కనిపించేటువంటి ఆల్ఫాజోలం 1,250 గ్రాములు ఆల్ఫాజోలంని సీజ్ చేయడం జరిగింది. డ్రగ్స్ మీద రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది కాబట్టి డ్రగ్స్ని ఏ విధంగానూ ఎక్కడ కూడా మేము టాలరేట్ చేయడం జరగదు. నిజామాబాద్లో ఇప్పుడు నేను జాయిన్ అయిన తర్వాతనే ఇది 4వ కేసు, ఇది డ్రగ్స్ మీద సంబంధించి. కామారెడ్డిలో 3 కేసులు చేసాం, నిజామాబాద్లో ఇక్కడ 1 కేసు చేయడం జరిగింది. వాల్యూ దీంట్లో వచ్చేసి మనకి 1 కేజీ 10 లక్షలు, అంటే కేజీంబావ్ అంటే 12,50,000 రూపాయలు. మొబైల్ కూడా ఉంది కాబట్టి వాటన్నిటితో కలిపితే ఇంకా ఎక్కువ అవుతుంది. దాదాపు 12,50,000, దాదాపు ఇది ఒక 25,000 అంటే మొత్తం కలిపి దాదాపు 13 లక్షలు అనుకోండి. ఇతను ఒక 10 సంవత్సరాల క్రితం ప్రసాద్ బైరాగౌడ్ మీద సిహెచ్ కేసు ఉంది, ఒక 10 years బ్యాక్.
మాకు శేఖర్ గౌడ్, తర్వాత బైరా గౌడ్, తర్వాత వచ్చేసి ప్రసాద్ గౌడ్, ఇంకా దొరకంది కిరణ్ వైజాగ్. అంటే ఒక్క జిల్లా అని కాదు, కామారెడ్డి కేంద్రంగా వీళ్ళు సిద్దిపేట దాకా కూడా చేస్తున్నారు. నాకు తెలిసి సిద్దిపేట, ఇటు పక్కన అటు వరంగల్ వైపు 2-3 జిల్లాలకు చేస్తున్నారు. బైరాగౌడ్ కాదు ప్రధానం, కిరణ్ అనే అతను ప్రధాన సూత్రధారి. నిజామాబాద్లో అంటే ప్రసాద్ దగ్గర నుంచి బైరాగౌడ్ తీసుకుంటుంది. ప్రసాద్ ఉంది కదా, ఇంతకుముందు మనకి రాజస్థాన్ నుంచి వచ్చింది, మీరు లాస్ట్ టైం రాజస్థాన్ నుంచి వచ్చింది. ఇప్పుడు మనకి ఇక్కడ కిరణ్ అనే అతని నుంచి వచ్చింది వైజాగ్. జరుగుతూనే ఉంది. వాళ్ళు ఖచ్చితంగా మీకు సమాచారం ఉన్నా మాకు ఇవ్వండి, మేము కూడా దాని మీదనే ట్రేస్ అవుట్ చేస్తున్నాం. మోస్ట్రా ఆరోగ్య ఉప కేంద్రంలో కనీస వసతులు లేక సిబ్బందితో పాటు రోగులు అవస్థల పాలవుతున్నారు. శిథిలావస్థలో ఉన్న ఈ ఆరోగ్య కేంద్రంలో కనీసం విద్యుత్ సౌకర్యం కూడా లేకపోవడం శోచనీయం. మోస్ట్రా మండల కేంద్రంలోని ఆరోగ్య ఉప కేంద్రం శిథిలావస్థకు చేరింది. పైకప్పు నుండి పెచ్చులు ఊడిపడే అవకాశాలున్నప్పటికీ అధికారులు స్పందించడం లేదు. ప్రతి బుధవారం ఆరోగ్య ఉప కేంద్రానికి వచ్చే గర్భిణీలు, చిన్నపిల్లలకు ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు టీకాలు పంపిణీ చేస్తున్నారు. గర్భిణీలకు టీకాలు వేయడానికి ప్రత్యేక గది అందుబాటులో లేదు. విద్యుత్ సరఫరా లేకపోవడంతో ఎండ వేడిని తట్టుకోలేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. మూత్రశాలలు లేకపోవడంతో మహిళలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ సమస్యలపై సంబంధిత ఏఎన్ఎంలను ప్రశ్నించగా కనీస సౌకర్యాలు అందుబాటులో లేవని అన్నారు. వర్షాలు పడితే వర్షపు నీరు లోనికొస్తాయని అన్నారు. క్రిమికీటకాలు లోనికొచ్చే అవకాశాలున్నాయని, స్లాబ్ పెచ్చులు ఊడితే ప్రమాదం జరిగేలా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి నూతన భవనాన్ని మంజూరు చేయాలని కోరుతున్నారు. రాత్రి సమయాల్లో మందుబాబులకు, ఇతర అసాంఘిక కార్యక్రమాలకు ఆరోగ్య ఉప కేంద్రం అడ్డాగా మారుతోందని అన్నారు. చుట్టుప్రక్కల వారు ఇక్కడే టాయిలెట్స్కు వెళుతున్నారని చెప్పారు. విజయలక్ష్మి సబ్ సెంటర్ మోస్ట్రా మా బిల్డింగు శిథిలావస్థలో ఉంది. ఈ వర్షాకాలం మేము ఇంజెక్షన్స్ ఇవ్వలేకపోవచ్చు, ఫుల్ ఇవి పెచ్చులు గిట్ట పడతాయి. మళ్ళీ ఇప్పుడు సమ్మర్లో కూడా మాకు కరెంటు లేదు కాబట్టి చాలా ఇబ్బంది అవుతుంది. మాకు కొత్త బిల్డింగ్ కావాలి. కాబట్టి గర్భవతులను చూడాలన్నా ప్రాబ్లం గానే ఉంది, చిన్నపిల్లలు చూడాలన్నా ప్రాబ్లం గానే ఉంది. అది మేము రాసుకుంటాం. ఎట్లా ఇంకొద్దిగా ఒక 10 పాయింట్లు పెంచుకుంటే కూడా ఇంకో ఇంజెక్షన్స్ ఇచ్చేటప్పుడు కానీ గర్భవతులకి చూసేటప్పుడు కానీ పెచ్చి లోడ్ పడుతున్నాయి కూడా, ఇంకా పడతాయని భయపడుతున్నాం అంతే. ప్రభుత్వ గుర్తింపు పొందిన కంపెనీల విత్తనాలను విక్రయిస్తూ రైతులకు సరైన బిల్లులు ఇవ్వాలని వేల్పూర్ ఏవో నర్సయ్య, ఎస్ఐ వినయ్ విత్తన దుకాణ యజమానులకు సూచించారు. నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వేల్పూర్ మండలంలో వ్యవసాయ శాఖ, పోలీస్ శాఖ అధికారులు సంయుక్తంగా సీడ్స్ అండ్ ఫర్టిలైజర్స్ దుకాణాలను తనిఖీ చేశారు. విత్తన దుకాణాలలో అందుబాటులో ఉన్న వివిధ కంపెనీల విత్తనాలను పరిశీలించారు. రికార్డులను తనిఖీ చేసి దుకాణదారుల వద్ద ఉన్న స్టాక్ వివరాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి నర్సయ్య మాట్లాడుతూ, ప్రభుత్వ గుర్తింపు పొందిన కంపెనీలకు చెందిన విత్తనాలను రైతులకు విక్రయించాలని సూచించారు. సీడ్ కొనుగోలు చేసిన ప్రతి రైతుకు ఈ విత్తనాలకు సంబంధించిన పూర్తి వివరాలతో బిల్లు తప్పనిసరిగా ఇవ్వాలని చెప్పారు. ఈ సందర్భంగా ఎస్ఐ వినయ్ మాట్లాడుతూ, కాల వ్యవధి దాటిన విత్తనాలను, పురుగు మందులను రైతులకు అమ్మినచో కేసులు నమోదు చేస్తామని అన్నారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, పురుగు మందులు అందించాలని సూచించారు. నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విత్తనాలు కొనుగోలు చేసిన తర్వాత రైతులు తప్పనిసరిగా ఒరిజినల్ బిల్లు తీసుకోవాలని వారు సూచించారు.
ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. ప్రభుత్వ సహకారంతో ఇందులవాయి మండలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని ఎంపీపీ రమేష్ నాయక్ అన్నారు. మండల పరిషత్ సభ్యులు, అధికారుల సమన్వయంతో మండలాన్ని అద్భుతంగా తీర్చిదిద్దేందుకు మరింత ఉత్సాహంతో పనిచేస్తున్నామని ఆయన చెప్పారు. ఇందులవాయి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ రమేష్ నాయక్ అధ్యక్షతన మండల సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముందుగా ఎంపీడీఓ మాట్లాడుతూ మండలంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులపై నివేదిక సమర్పించారు. అనంతరం వివిధ శాఖల అధికారులు మాట్లాడుతూ ఆయా గ్రామాల్లో చేపట్టిన పనుల వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా పలువురు ఎంపీటీసీలు మాట్లాడుతూ తమ గ్రామాల్లో నెలకొన్న సమస్యలను సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఎంపీపీ రమేష్ నాయక్ మాట్లాడుతూ ఇప్పటి వరకు మండలంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల వివరాలను వెల్లడించారు. గత ప్రభుత్వం త్రాగునీరు, పాఠశాలల అభివృద్ధి, రోడ్ల అభివృద్ధికి భారీగా నిధులు మంజూరు చేసినట్లు ఆయన చెప్పారు. మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి సహకారంతో ఇందులవాయి నూతన మండలంగా ఏర్పడిందని, ఈ మండలాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు సభ్యులందరం సమన్వయంతో పనిచేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ సమావేశంలో ఆయా గ్రామాల ఎంపీటీసీ సభ్యులు, సొసైటీ చైర్మన్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మండల పరిషత్ సర్వసభ సమావేశంలో సందర్భంగా ఏదైతే గత 5 సంవత్సరాలుగా ఎంపీపీగా మా తోటి ఎంపీటీసీలు, మరి రిటైర్ అయినటువంటి మా సర్పంచ్లు అందరూ కూడా బాజిరెడ్డి గారి యొక్క నాయకత్వంలో, కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో మరి మండలాల్లో అన్ని గ్రామాలకి అభివృద్ధిలో మా యొక్క పాత్రని పోషించడం జరిగింది. గౌరవ మాజీ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ యొక్క సహకారంతో ఈ మండలం బాజిరెడ్డి గోవర్ధన్ యొక్క సహకారంతో నూతనంగా ఇందులవాయి మండలం ఏర్పడడం జరిగింది. ఏర్పడ్డ తర్వాత ఎస్టీ గురుకుల స్కూల్ కూడా ఇక్కడ మంజూరు అవడం జరిగింది. కేజీబీబీ స్కూల్ మంజూరు చేయడం జరిగింది. మిషన్ భగీరథ సప్లై ప్లాంట్ కూడా ఇందులవాయిలోనే ఏర్పాటు చేయడం జరిగింది. మరి రోడ్ల విషయాలు చూసుకుంటే NH44 నుంచి సిర్నాపల్లి వరకు డబుల్ రోడ్డు, ఇది అన్ని గ్రామాల్లో రోడ్ స్పెషాలిటీసు, సీసీ రోడ్లు, కుల సంఘాలకు భవనాలు, కమ్యూనిటీ హాల్స్, మన ఊరి మనబడి పథకం కింద స్కూల్ డెవలప్మెంట్స్కు కోట్ల నిధులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మిషన్ కాకతీయ ద్వారా ఏదో తాతల ముత్తాతల నుంచి ఉన్నటువంటి చెరువులు పూడిక తీసి అవి చెరువులు కూడా బాగు చేసుకోవడం జరిగింది. కరెంటు వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నది. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత చీకటి మయమవుతుందని చెప్పేసినటువంటి సందర్భంలో
కేసీఆర్ గారి నాయకత్వంలో భారతదేశంలోనే 24 అవర్స్ కరెంట్ ఇచ్చే రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం నిలిచింది. మరి అనేక విప్లవాత్మకమైనటువంటి సంక్షేమ పథకాలు కార్యక్రమాలు కూడా గౌరవ కేసీఆర్ గారు తీసుకోవడం జరిగింది. ప్రతి గ్రామానికి జీపీ శానిటేషన్స్ అనేటువంటి వర్క్ తీసుకొచ్చి మిషన్ భగీరథ లాంటి ప్రతి గడపకు నీరు అందించే కార్యక్రమము, అనేకమైనటువంటి హరితహారం ప్రోగ్రామ్స్ కానీ, క్రీడా ప్రాంగణం కానీ మరి చాలా డెవలప్మెంట్ చేయడం జరిగింది. విద్యుత్ను పొదుపుగా వాడుకోవాలని ప్రభుత్వం ఓవైపు ప్రజలను చైతన్యపరుస్తుండగా, మరోవైపు ప్రభుత్వ సిబ్బంది విద్యుత్ను వృధా చేస్తున్నారు. అవసరం లేకపోయినా పట్టపగలే వీధి దీపాలు వెలిగిపోతున్నాయి. ఈ తరహా సంఘటనలు తరచూ దర్శనమిస్తున్నాయి. తాజాగా రుద్రూర్ మండల కేంద్రంలోని 13వ వార్డు పరిధిలోని జేఎన్సీ కాలనీలో విద్యుత్ స్తంభాలకు మధ్యాహ్నం 12:15 సమయం అవుతున్నా వీధి దీపాలు వెలుగుతున్నాయి. విద్యుత్ను పొదుపు చేయాల్సి ఉండగా ఇలా పట్టపగలే విద్యుత్ స్తంభాలకు వీధి దీపాలు వెలుగుతుండడంతో పలువురు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ప్రభుత్వం ప్రజలను విద్యుత్ ఆదా చేయాలని కోరుతుండగా ప్రభుత్వ ఉద్యోగులు నిర్లక్ష్యంగా వహించడం చర్చకు దారితీసింది. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి విద్యుత్ను పొదుపు చేయాలని కాలనీ వాసులు కోరుతున్నారు. ఇందులోవాయి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు సమస్యలకు నిలయంగా మారాయి. నాసిరకం పనులు, అరకొర సౌకర్యాలతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమస్యలను పరిష్కరించాలని బాధితులు నిరసన వ్యక్తం చేశారు. ఇందులోవాయి గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వద్ద సమస్యలు తీవ్రతరమయ్యాయి. ఈ సమస్యలను పరిష్కరించాలని కాలనీ వాసులు నిరసన వ్యక్తం చేశారు. బోరు మోటారు ఉన్నప్పటికీ విద్యుత్ కనెక్షన్ ఇవ్వకపోవడంతో త్రాగునీటికి తీవ్ర అవస్థలు పడుతున్నారు. అంతేగాక డ్రైనేజీ నుంచి మురికి నీరు వెళ్లకపోవడంతో దోమలు, పురుగులు, ఈగలు స్వైర విహారం చేస్తున్నాయి. సెప్టిక్ ట్యాంకులు నిండిపోవడంతో పురుగులు ఇళ్లలోకి వస్తుండగా దుర్గంధం వెదజల్లుతోంది. దీంతో చేసేదేమీ లేక బాధితులు స్వయంగా గుంత తవ్వి ఆ మురికి నీటిని ఆ గుంతలోకి వెళ్లేలా తాత్కాలిక ఏర్పాట్లు చేసుకున్నారు. అధికారులు తక్షణమే స్పందించి ఈ సమస్యలను పరిష్కరించాలని బాధిత జనం కోరుతున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నుంచి డ్రైనేజీ నీరు వెళ్లటం లేదని, వెనక వైపు గల వ్యవసాయ భూమి యజమాని తన భూమిలోకి మురికి నీటిని రాకుండా కాంక్రీట్తో అడ్డుకట్ట వేశారని మహిళలు తెలిపారు. ఈ డ్రైనేజీ నీరు వెళ్లేలా ఏర్పాటు చేయాలని, త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని వారు కోరారు. ఎంఆర్ఓ సార్ గారికి నమస్కారం చేస్తున్నాము. మా డబుల్ బెడ్రూమ్ వాళ్ళందరం కలిసి మీకు మనవి చేస్తున్నాము. మాకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండ్రు కానీ మాకేం సమస్యలు చాలా ఉన్నాయి. ఈ సమస్యలను పరిష్కరించాలని కోరుచున్నాము. కాకపోతే ఇవన్నీ డ్రైనేజీలు నిండి మొత్తం పురుగులు అవి ఇవి అన్నీ ఉన్నాయి. ఇంకా వాటర్ ఫెసిలిటీస్ లేదు. మొత్తం పురుగులు అయినాయి. పొలం అతను అక్కడ నీళ్లు పోనిస్తలేడు. మొత్తం ప్యాక్ చేసిండు. నీళ్ళు పోకుండా మొత్తం దిట్టంగా కంకరతో గుద్దేసిండ్రు. ఇప్పుడు మొత్తం నిండి పొర్లిపోతున్నది. పురుగులు అవి ఇవి అన్నీ ఉన్నాయి. వాటర్ లేవు, ఏం లేవు. కరెంట్ సప్లై లేదు. ఇచ్చిండ్రు కానీ పట్టించుకోవట్లేదు ఎంఆర్ఓ సార్ గారు. మీరు దయచేసి మీరు ఒకసారి డబుల్ బెడ్రూమ్కి వచ్చి మీరు చూసి ఈ సమస్యను పరిష్కరించాలని కోరుచున్నాము. డబుల్ బెడ్రూమ్లో మేమందరము డబుల్ బెడ్రూమ్లలో ఉన్నాము. మరి ఒక ఫెసిలిటీస్ కూడా సరిగా లేదు. మరి మా పరిస్థితులు ఏంది బాగా ఘోరంగా ఉన్నాయి. ఎవరు వస్తున్నారు పోతున్నారు కానీ ఎవరు పరిష్కరించట్లేదు. మరి ఇప్పుడు ఇవన్నీ డ్రైనేజీలు ఇవన్నీ నిండినాయి, బొర్లిపోతున్నాయి. అంతా అదేంటి పురుగులు అన్నీ అవి ఇవి అందరికి ఎలర్జీ చేస్తున్నది. ఎవరు పట్టించుకుంటలేరు. మళ్ళీ వెనుక ఉన్న పొలాలు ఇవన్నీ ప్యాక్ చేసేసారు నీళ్ళు పోకుండా చేయకుండా. మరి మా పరిస్థితి ఏంది? ఎవరు రావట్లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు. మరి ఎట్లా? దీని గురించి మాకు ఎవరైనా ముందుకు వచ్చి మాకు సాయం చేస్తారని అనుకుంటున్నాము. ఇప్పటి వరకు కూడా చాలామంది కలిసినాము, మాట్లాడినాము, ఎవరు పట్టించుకోవట్లేదు. మరి మా పరిస్థితి ఏంది? ఈ డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండ్రు కానీ మాకు ఏం ఫెసిలిటీస్ లేదు. మాకు వాటర్ లేదు, కరెంటు లేదు. తర్వాత ఈ డ్రైనేజ్ నిండిపోయింది. ఉండదలకి ఘోరంగా ఉన్నది. మరి ఎవరు వచ్చి పట్టించుకుంటారు? ఎవరు ఇక్కడికి రావాలి? మాకేం తెలియట్లేదు. మరి మాకు మేము గుద్దుకుంటున్నాం, తన్నుకుంటున్నాం, మా బాధలు మేము పడుతున్నాం. మరి ఏ నాయకులు రావట్లేదు ఎందుకు? మంజీరా నదిలోకి స్నానానికి వెళ్లిన ఇద్దరు గల్లంతయ్యారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా ఒకరి మృతదేహం లభించగా మరో బాలుడి ఆచూకీ లభించలేదు. ఈ ప్రమాదకర సంఘటనతో బీర్కూర్ గ్రామాన్ని
విషాద ఛాయలు అలుముకున్నాయి. కామారెడ్డి జిల్లా బేర్కూర్ మండల కేంద్ర శివారులో గల మంజీరా నదిలో అదే గ్రామానికి చెందిన 30 ఏళ్ల వయసు గల కటిక పండరి 12 ఏళ్ల బాలుడు టిల్లు స్నానం చేసేందుకు వెళ్లారు. స్నానానికి వెళ్లిన వారిద్దరూ మంజీరా నీటిలో గల్లంతయ్యారు. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. పండరి మృతదేహం లభించగా టిల్లు మృతదేహం కోసం గాలిస్తున్నారు. ఒకేసారి ఇద్దరు గల్లంతై మృతి చెందడంతో బీర్కూర్ గ్రామంలో విషాదపు ఛాయలు అలుముకున్నాయి. వచ్చి ఫోన్ తీసుకొని సెల్ఫీ లెక్క తీసుకుంటే నీళ్ళలో పడిపోయింది, మునిగిపోయి ఇక వాడు ఎప్పుడు అట్లా పడ్డదా మేము చూడలేదు, మాకు చూడలేదు. ఇక వచ్చి చూసే వరకంటే లేట్ అయింది, మాకు ఒక అరగంట లోపు టాక్టర్కి వచ్చే ఊర్లెక్కన వచ్చే వరకంటే బాడీ మిగిలిపోయింది. ఒకడు వెళ్ళిండ్రు, ఆ పిల్లగాడు చిన్న పిల్లగాడు బాడీ దొరకాలి, వాడి కోసం అన్వేషణ నడుస్తుంది, వెతుకుతూ ఉన్నారు. చిన్న పిల్లగాడు టిల్లు ముస్లిం పిల్లగాడు, ఇదేమో పండరి కట్టెల పిల్లగాడు. పండరి చనిపోయిండు, బాడీ తీసిన పైకి. ఇక టిల్లు బాడీ కోసం వెతుకుతూ ఉన్నారు, ఇంకా దొరకలేదు. బోయే వాళ్ళని పెట్టినాం, వాళ్ళు చూస్తూ ఉన్నారు జాలలేసి. సార్కి వచ్చారు, పోలీసులు వచ్చారు, ఎస్ఐ వచ్చారు. వాళ్ళు చూసుకొని వాళ్ళు చూడమంటే బాడీని పైకి తీసి మొత్తం వేసినాం. 5గురు వచ్చారు, మొత్తం బండి మీద స్నానం చేద్దామని వచ్చారు, బట్టలు ఇప్పించారు. ఇద్దరు 5గురు వచ్చారు స్నానం కోసం అంటాను వచ్చారు. 3 పిల్లలు స్నానం చేస్తున్నారు. వీళ్ళిద్దరూ బట్టలు ఇప్పేసి ఫోన్ తీసుకొని సెల్ఫీ తీసుకుంటే వెనకకి వెళ్ళారంట. ఆ కయ్య ఉండే కయ్యలో పడిపోయారు. పడిపోగానే ఆ 3 పిల్లలు పిలిచినా కానీ వాళ్ళు లేకపోతే ఒప్పుకుంటే వారు ఎక్కడికంటే వాళ్ళు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర వారికి ఎత్తే వాళ్ళు వచ్చే వరకంటే బాడీ ఎవరు కనబడలేదు. కనబడేసరికి మాకు ఫోన్లు చేసే వరకంటే మేము అందరు పరిగెత్తుకుంటూ వచ్చింది. వచ్చి అటు ఇటు ఎక్కే వరకు ఎక్కడ కనబడలేదు. చూడంగా ఒక బాడీ పైకి వచ్చింది పండరు. ఆ పిల్లు అనే పిల్లగాడు ఇంకా దొరకలేడు. ఆయన ఎక్కడ ఉన్నాడో పోయే వాళ్ళని పెట్టి. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ఏళ్లుగా రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న పేదలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు వినిపించింది. ఎన్నికల కోడ్ ముగియగానే కొత్త రేషన్ కార్డుల జారీ కోసం కసరత్తు ప్రారంభించనుంది. ఈ మేరకు రాష్ట్ర సమాచార, రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రజాపాలన దరఖాస్తుల ఆధారంగా కొత్త కార్డులు జారీ చేయాలా లేక కొత్తగా ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించాక రేషన్ కార్డులు పంపిణీ చేయాలా అనే విషయంలో త్వరలోనే క్లారిటీ రానుంది. అంతేగాక గత బీఆర్ఎస్ ప్రభుత్వం జారీ చేసిన రేషన్ కార్డుల్లో అనర్హులు ఉంటే స్వచ్ఛందంగా ప్రభుత్వానికి సరెండర్ చేసే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించే యోచనలో ఉన్నట్లు తెలిసింది. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ.